బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటే అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా వాళ్ళిద్దరూ సేమ్ టు సేమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తప్పిదాలను బీజేపీ కాపాడిందని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేకే రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మేము మా నాయకుడిని ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకుని కూడా ఎంపిక చేసుకునే ప్రశ్న లేదు. వీళ్ళు అడుగుతారు ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల వారి ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతునిచ్చే ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐతో విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయండి. మీ లేఖ ఒక సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ ఇక్కడ జరిగిన కాళేశ్వర అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రిగా ఉండి అనర్హత వేస్ట్. ఆ లిఖను తాటిమట్ట నాలుకగా మార్చుకోకు కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టాపట్టాలు వేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. పాపం నిన్న కూడా కేటీఆర్ గారు ఇంకా మంత్రి అనుకుంటున్నట్టాడు. పాపం వాళ్ళని ఏమంటలేను, ఎవరు జిహెచ్ఎంసీ లేబరు 1 జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గరతో ఏమని వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితో అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీతో భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు, ఒక సూపర్వైజర్ మాత్రం కలవనిచ్చే అవకాశం ఉండదు అనేది